రేపు వస్త్రధారణ స్వేచ్ఛ మహిళా సాధికారత అంటూ శివాజీకి అనుకూలంగా ఒక ఎడిటోరియల్ కాలం రాసుకొచ్చారు ఆర్కే. వస్త్రధారణ విషయంలో కట్టుబాటు అవసరమా లేదా, స్వేచ్ఛ అంటే ఏంటి వంటి అంశాలు నటుడు శివాజీ పుణ్యమాన్ని మళ్ళీ చర్చనీయాంశమై వస్త్రధారణ వ్యక్తిగత ఎవరిష్టం వాళ్ళదండంలో సందేహం లేదు. అయితే సమాజంలో స్థితిగతులు మన దేశ సంస్కృతి సంప్రదాయాలను కొంచెమైనా పరిగణలోకి తీసుకోవాలి. అభిమానం ముసుగులు ఎవరైనా హద్దుమీరి ప్రవర్తిస్తే ఇబ్బంది పడేది ఎవరో నాగబాబు ప్రకాష్ రాజులకి తెలియదా? జనసమూహంలోకి వెళ్ళినప్పుడు చీరకట్టులో వెళ్తే మంచిదని సలహా ఇవ్వడం తప్పెందుకు అవుతుంది? దురదృష్టవశాత్తు మహిళా సాధికారతకు నిర్వచనాన్ని కొందరు మార్చివేస్తున్నారు. వస్త్రధారణకు మహిళా సాధికారతకు సంబంధం ఏంటి? శరీర భాగాలను అది స్త్రీలైనా పురుషులైనా ప్రదర్శించడం వాంఛనీయమా? మంచి చెప్పడానికి అర్హత హోదా అవసరం లేదు. ఫ్యాషనబుల్గా ఉండాలనుకోవడం వేరు, వల్గర్గా ఉండాలనుకోవడం వేరు. మంచి మాటలను తప్పుబట్టే వాళ్ళు ముందుగా మహిళా సాధికారతకు నిర్వచనం తెలుసుకోవాలి. మంచి చెప్పడానికి ప్రయత్నించినందుకు చింతించాల్సిన అవసరం శివాజీకి లేదు. అభిప్రాయాలు చెప్పుకోవడానికి నాగబాబు ప్రకాష్ రాజులకు ఎటువంటి స్వేచ్ఛ ఉందో శివాజీకి కూడా అంతే స్వేచ్ఛ ఉందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే భాష ఓ ప్రపంచాన్ని